మంత్రి పేర్ని నాని మొట్టమొదటిసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర నువ్వు నన్ను అవమానించావు పేర్ని నాని వ్యాఖ్యానించారు. నా తండ్రి పేర్ని కృష్ణమూర్తిని మా మేనత్త కాట్రగడ్డ వెంకాయమ్మ పెంచారని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. నా తండ్రికి 2 పెళ్లిళ్లు, మొదటి ఆవిడ నా తల్లి, రెండవ ఆవిడ విక్టోరియా అని పేర్కొన్నారు. నా తండ్రి నా తల్లి ఉండగానే ఇంకొక స్త్రీని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మేము మొత్తం 3 సంతానం. మొదటి అక్క చనిపోయింది, రెండవ కుమారుణ్ణి నేను, 3 నా సోదరి తెలిపారు. ఓనీల ఫంక్షన్కి నా తండ్రి మా పిన్నిని ఫంక్షన్కి తీసుకువచ్చాడు అని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. మచిలీపట్నం శాసనసభ్యులు ఈ రాష్ట్రానికి ఎక్సైజు, మైనింగు ఈ శాఖలు చూస్తున్నటువంటి శాఖ అమాత్యులు కొల్లు రవీంద్ర గారు ఈ మధ్య వారి మామగారి దీంట్లో కూడా చాలామంది పెద్దలు చెప్పారు. వారు చంద్రబాబు నాయుడు గారితో బాగా ఎక్కువగా కలిసి తిరగటం వల్ల, ఆయన దగ్గర ఎక్కువగా అందుబాటులో ఉండటం వల్ల బందరు ప్రజలకు అందుబాటులో ఉండట్లేదు, మీరందరూ అర్థం చేసుకోవాలని చెప్పారు. అంటే అంత బిజీగా ఉన్నప్పటికి కూడా ఆయన అంత బిజీలో కూడా రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి పేర్ని నాని మీద వారు సభ్యత సంస్కారం మరిచి సంస్కారహీనంగా ఆయన మాట్లాడినటువంటి మాటలకి బదులు చెప్పటం నా బాధ్యత కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాను. వారు మాట్లాడుతూ వారు చెప్పారు, నేను తండ్రికి అన్నం పెట్టలేదని, తండ్రిని చంపుతానేమో అని భయపడి వేరొక ఇంట్లో కాపురం ఉన్నారని, తండ్రికి వ్యతిరేకంగా నేను నామినేషన్ వేశానని చెప్పని సత్యదూరమైనటువంటి విషపూరితమైనటువంటి మాటల్ని లేకపోతే నిందల్ని నా మీద ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. (1930లో 30-40లో మధ్యన జన్మించినటువంటి నా తండ్రి పేర్ని కృష్ణమూర్తి గారు అప్పటికే అది దుబారా ఖర్చులా లేకపోతే ఏమైనా అని మా తాతల యొక్క ఆస్తులు కరిగిపోవటం వల్ల ఆర్థిక బాధలు ఉన్న దృష్ట్యా మా నాన్నగారిని వారి సొంత మేనత్త అయినటువంటి కాట్రగడ్డ వెంకాయమ్మ గారు అన్నకి చెప్పుకుని నీ పిల్లోడిని నేను పెంచుకుంటానని చెప్పి, నాకు మగపిల్లలు లేరు పెంచుకుంటానని చెప్పి తీసుకెళ్ళి ఆయన తరగటూరులో పెట్టుకుని పూర్తిగా ఆయన్ని నా తండ్రి మేనత్త అయిన కాట్రగడ్డ వెంకాయమ్మ గారు ఇంటర్మీడియట్ గుడివాడలో చదివించి, డిగ్రీ మచిలీపట్నంలో చదివించి, ఎంఏ నాగపూర్ యూనివర్సిటీలో చదివించి, ఎల్ఎల్బి ఉస్మానియా యూనివర్సిటీలో చేయించి తన కూతురునిచ్చి మేనల్లుడికి పెళ్లి చేసి మచిలీపట్నంలో ప్రస్తుతం మేము ఉండేటువంటి ఇల్లు పెంకుటిల్లుగా ఉన్నది రామానాయుడుపేటలో, ఆ ఇంటిని ఇచ్చి అక్కడ కాపురం పెట్టించారు, లా ప్రాక్టీస్ పెట్టించి. ఇది నా తండ్రి నేపథ్యం. నా తండ్రి వ్యక్తిగత జీవితం గురించి కొత్త తరానికి తెలియపోవచ్చు, కానీ ఆల్మోస్ట్గా ఆయన్ని 2 సార్లు అంటే కార్పొరేటర్గా 2 సార్లు, మున్సిపల్ చైర్మన్గా 2 సార్లు, ఎమ్మెల్యేగా ఓటేసిన ప్రజలందరికీ కూడా పేర్ని కృష్ణమూర్తి గారి జీవితం తెరిచిన పుస్తకం. కొత్తగా కొల్లు రవీంద్ర గారి అసత్యాలతో ప్రజల్ని కొత్తగా నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. కానీ కొత్త తరానికి తెలియదు కాబట్టి ఆయన ఏదో అవాకులు చవాకులు సంస్కారం మరిచి మాట్లాడారు. ఆ స్థితిలో ఉంటే నా తల్లిదండ్రులకి పేర్ని కృష్ణమూర్తి, పేర్ని నాగేశ్వరం గారికి ఇద్దరికి కూడా నాకు ముందు రాజేశ్వరి అని చెప్పిన ఒక అమ్మాయి ఉండేది. తర్వాత నేను,
నా తర్వాత వసుంధర, అంటే ఇద్దరు ఆడపిల్లలు, మధ్యలో మగపిల్లవాడిని. బహుశా ఆవిడ రాజేశ్వరి అనేటువంటి మా అక్క, ఆవిడ వయసు 5 సంవత్సరాలు. ఆ టైంలో అనారోగ్యంతో ఆవిడ మరణించింది బందర్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే. మరణిస్తే తర్వాత నేను, నా చెల్లి వసుంధర ఇద్దరం మిగిలాం. బహుశా మేము 4వ క్లాస్ 5వ క్లాసు చదువుతున్నప్పుడే మా నానమ్మ మా ఇంట్లోనే ఉండేది. నా తండ్రి పెదనాన్న, నా చిన్నాన్న ఉండేవాళ్ళు, 3 మేనత్తలు ఉండేవాళ్ళు. ఒక మేనత్త మాతోనే ఉండేది, మా చిన్న మేనత్త కాంతమ్మ గారు అని చెప్పని, నరహరిశెట్టి కాంతమ్మ గారు. ఎందుకంటే వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నటువంటి, చిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మా ఇంటి దగ్గరే ఉండేది మా మేనత్త గారు. మేము 4వ క్లాస్ 5వ క్లాస్ చదువుతున్నప్పుడు మా నానమ్మ మా ఇంట్లోనే ఉండేది. మా నానమ్మ, మా అమ్మ, మా మేనత్త, మా అమ్మమ్మ మాటలలో మాకు తెలిసింది, మా నాన్న నత్తా విక్టోరియా అనే ఆవిడ్ని మరొక వివాహం చేసుకున్నారు అని చెప్పనేది ఇంట్లో మాట్లాడుకున్న దాన్ని బట్టి పరిస్థితి మాకు అర్థమైంది, చిన్నపిల్లమైనప్పటికి కూడా. అలా మా నాన్నకి మా అమ్మగారు జీవించి ఉండగానే మరొక ఆవిడని ప్రేమించి ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్నటువంటి శ్రీమతి నత్తా విక్టోరియా గారిని వివాహం చేసుకున్న దృష్ట్యా అది కాలం గడుస్తున్న కొద్దీ 1980 దశకాల్లో మేము